నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా దిశ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. తెలంగాణ రాజకీయాల్లో రక్షాబంధన్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. అలాగే రక్షాబంధన్ సందర్భంగా అయితే మాత్రం రాఖీ కట్టారు. సాధారణంగా అయితే మాత్రం ఈ వార్త ప్రతిసారి క్యాజువల్గా జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మంత్రులు, మహిళా మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మహిళా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతలందరూ కూడా నేరుగా పండగ పూట కలవడం, అలాగే రాఖీ కట్టడం అనేది సర్వసాధారణం. అలాగే మంత్రులు కూడా ప్రతి సంవత్సరం కూడా కడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఈసారి పరకాలకు సంబంధించిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, అలాగే కొండ సురేఖ సంబంధించిన కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ కూడా కొండ సురేఖకు నోటీసులు పంపడం, ఆ నోటీసులకు సమాధానంగా నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, ఆమె అవి వ్యక్తిగత వ్యాఖ్యలే, నన్ను ఎట్లా బాధ్యులు చేస్తారంటూ కూడా ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డిని విషయంలో ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేగింది. క్రమశిక్షణ కమిటీ కూడా దీన్ని సీరియస్ తీసుకుంది. ఇటు అధిష్టానం కూడా చాలా ఈ అంశాన్ని కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనం చాలా వార్తల్లో కూడా చూసాం. ఇదే సందర్భంలో ఇక భారీ గ్యాప్ అనేది అయితే మాత్రం రేవంత్ రెడ్డికి అలాగే మంత్రి కొండ సురేఖకు వచ్చినట్టయితే మాత్రం చాలామంది ఇంతకాలం ఈ మధ్యకాలంలో అనుకున్నారు. ఇదే సందర్భంలో పండగ పూట సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖకు అపాయింట్మెంట్ ఇవ్వడం అయితే మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. ఇదే సందర్భంలో మంత్రులు కొండ సురేఖ అలాగే సీతక్క ఇద్దరు కూడా రాఖీ కట్టిన విజువల్ కూడా ఇటు పార్టీలో అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతుంది. ఎందుకంటే వివాదం తర్వాత ఇద్దరు కూడా ఒకరికొకరు కలుసుకోలేదు. ఏకంగా పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నప్పటికీ కూడా ఆ పర్యటనకు కూడా మంత్రి కొండ సురేఖ గైర్హాజరయ్యారు. అంటే ఆ సందర్భంలో ఆయన రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే గెలవబోతున్నాడు, ఆయనకే టికెట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కొండా కుటుంబంలో అయితే మాత్రం రాజకీయ ప్రకంపనలు కూడా చేశాయి. చాలా ఆగ్రహంగా ఈ విషయంలో అయితే మాత్రం కొండ సురేఖ గారి కూతురు ఏం మాట్లాడిందో, ఎంత వైరల్ అయిందో మనం చూసాం. సో ఒకవైపు కొండ సురేఖ పదవి ఉంటుందా ఉండదా, ఏం జరగబోతుందా అనే దానిపైన ఇటు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందని చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో రాఖీ పండగ పూట అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సురేఖ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం, అలాగే రాఖీ కట్టడంతో కాస్త ఈ అంశం అయితే మాత్రం కాస్త ఉపశమనంగా కాస్త చర్చనీయాంశంగా కూడా కొనసాగుతుంది. ఓ రకంగా మంచి పరిణామమే. రాజకీయాల్లో కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని చర్చలు జరుగుతాయి, కొన్ని వివాదాలు ఉంటాయి. కానీ ఏ అంశాలను ఆ అంశాలుగా చూడాలా అని చాలామంది అంటారు. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా కాస్త అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓవైపు ఆయనపై విపరీతమైన విమర్శలు చేసిన తన కూతురు విషయంలో ఎక్కడ కూడా ఖండించకపోవడం అయితే మాత్రం చాలామందికి పార్టీ నేతలు కూడా ఆగ్రహాన్ని గురి చేసింది. మనం చూసాం 20కి పైగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకతాటిపై కూడా ఉండి ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు వెనకేసుకొస్తున్నారు, తప్పకుండా కొండ సురేఖ పదవిని తీసేయాల్సిందే, బర్తరాఫ్ చేయాల్సిందే, ఆమె పార్టీ నుండి కూడా తీయాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అధిష్టానము ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఆమె రాజీనామా చేయబోతుందా, లేకపోతే ఇక పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా అధిష్టానం చర్యలు తీసుకునే ఒక ఆలోచన ఉండబోతుందా అని కూడా చాలామంది మాట్లాడుకున్న ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు అని చాలామంది అనుకున్నారు. అందుకు భిన్నంగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు మహిళా మంత్రులు, అలాగే వరంగల్ సంబంధించిన ఇద్దరు మహిళా మంత్రులు ఇద్దరు కూడా ఏకంగా ఇద్దరు ఒకే సందర్భంలో రాఖీ కట్టడం, ఆ విజువల్ కూడా మొత్తం నెట్టింట వైరల్గా మారుతుంది. చూడాలి మరి ఈ రాఖీ పండుగ సందర్భంగా ఈ వివాదానికి ముగింపు అనేది ఉంటుందా, లేకపోతే అధిష్టానం అయితే మాత్రం లేదు చర్యలు తప్పవు అంటుందా, అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఏదో జరిగిపోయింది, ఆమెకు సంబంధం లేదు, తన కూతురు మాట్లాడింది, కూతురు తరపున క్షమాపణ చెప్పినా ఖండించినా సరిపోతుందని కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది మాత్రం రకరకాల చర్చలు, రకరకాల విశ్లేషణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మరి ఈ రాష్ట్ర పీసీసీ అయితే మాత్రం ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. చిన్నారెడ్డితో పాటు సురేఖ చేసిన వ్యవహారం అయితే మాత్రం ఇటు పార్టీకి ప్రభుత్వానికి అయితే మాత్రం
చాలా డ్యామేజ్ తీసుకొచ్చాయి. ఈ డ్యామేజ్ నేపథ్యంలో మాత్రం అధిష్టానం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా నివేదికలు పంపినట్టయితే బయటకు వచ్చింది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? రేవంత్ రెడ్డి కూడా ఎందుకు లేనిపోని కొత్త వివాదం ఎందుకు? ఏదో జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఇక్కడితో ముగించేద్దాం అని అంటాడా? లేదు, ఇక్కడితో ఆగపోతే మాత్రం, చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఇదే అదునుగా తీసుకొని చాలామంది నేతలు కూడా ఒక్కొక్కరిగా కూడా ఇటు పీసీసీని అలాగే సీఎంను టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇక్కడితో కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఒక చర్చ వచ్చేలాగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాఖీ పర్వదినం సందర్భంగా కొండ సురేఖ ఒకవైపు వివాదం కొనసాగుతున్న ఈ సందర్భంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం, అలాగే రాఖీ పండుగ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టడము, ఆ వీడియో మొత్తానికైతే మాత్రం ఇటు రాజకీయాల్లో వైరల్గా మారింది. సో రాజకీయాలను రాజకీయాలగే చూడాలి, బంధుత్వాన్ని బంధుత్వాన్ని చూడాలి, పండగను పండగలాగే చూడాలంటూ కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్గా ఈ సందర్భం కనిపిస్తుంది. మరి వివాదం మరి కొనసాగుతుందా ముగుస్తుందా అనేది మాత్రం అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడబడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.